జాహ్నవి వారి తల్లిదండ్రులు ఈ ప్రాంతానికి వారికి చెందిన వారు కాకపోయినా సరే, ఆ ఊరు సిహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన గ్రామస్తులు ప్రతి ఒక్కరూ కూడా ఆ పాప కోసమైతే వెతుకులాడైతే జరిగింది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు ఒక వ్యాపారస్తులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ నమస్తే అండి, మీ పేరండి? బాబురావు అండి. జాహ్నవి అనే పాప మిస్ అయింది అంటే మీకు తెలిసినంత వరకు వాళ్ళు ఎక్కడ వారు కాదని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే ఇక్కడికి వచ్చి మా రెడ్ల తోటలో వాళ్ళు కాపలాకి వచ్చారండి. అప్పుడే 20 సంవత్సరాల పైన అయిపోతుందండి వచ్చి. తండ్రి ఉన్నాడు కదండి, ఆ చిన్నప్పుడు వచ్చాడు అనమాట ఇక్కడికి. అంటే మరి నన్ను మొన్న శనివారం నాడు ఆ పాప తప్పు అయిపోయిందంటే మా గ్రామస్తులందరూ వెళ్ళి నిలకడం చేయడం అన్నీ జరిగిందండి. ఆ మధ్యాహ్నం 2:30-3 గంటల టైంలో పెద్ద వర్షం పడిపోయిందండి. వర్షం పడిపోయిన తర్వాత వర్షం పోయిన తర్వాత కూడా వెళ్ళి నిలకడం జరిగిందండి. ఆ మర్నాడు కూడా ఆ సాయంత్రానికి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు కూడా వచ్చి చాలా బాగా చేయడం జరుగుతుంది. మా గ్రామస్తులు కూడా బాగా చేశారండి. కానీ పాప ఆచూకీ దొరకలేదు. అదే మాకు బాగా బాధ అనిపిస్తుంది అనమాట అండి. ఇప్పుడు పాప తండ్రి ఎవరైనా ఉన్నారా గణేష్? అంటే ఎప్పుడైనా అంటే మీ దుకాణం దగ్గర రావడం కానీ అంటే ఎప్పుడైనా ఇక్కడికి వస్తూ ఉంటారా? అంటే ఆయన బిహేవ్ ఎలా ఉండేది? అంటే మామూలుగా ఏదైనా వస్తాడండి, ఏదైనా కావాలంటే కొనుక్కుంటారు, వెళ్ళిపోతాడు అంతే అండి. అంతకంటే ఇంకేం ఉండదండి. బిహేవియర్ అయితే ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ రావడం ఏమైనా సామాన్లు కావాలితే అడుగుతాడండి, తీసుకుంటాడు, వెళ్ళిపోతాడండి. అంతవరకు గొడవలు ఏమి ఉంటాయి కదా, ఎప్పుడైనా అంటే ఈ సెంటర్లో ఎప్పుడైనా వచ్చడం ఎవరితోనైనా తగాదాలు అటువంటి ఎప్పుడైనా మీరేం చూసారా? మా గ్రామంలో అటువంటిది ఏమి, మా గ్రామంలో కుర్రోళ్ళతో కానీ ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటాడు తప్ప కానీ మా గ్రామంలో ఎప్పుడు గొడవలు లేవండి అటువంటి ఆ కుర్రోడు ద్వారా అయితేనే. ఆ పైగా మరి లావాదేవీలు అక్కడ తోటలోకి ఎవరో ఫ్రెండ్స్ రావడం చేయడం, అటువైపు ఎవరో వస్తే రావచ్చండి. ఉన్నారని అనుకుంటున్నారు ఆ కుర్రోడికి ఫ్రెండ్స్. మరి ఎవరున్నారో ఏంటో మనకు తెలియదండి. మా గ్రామంలోకి అయితే వచ్చారే చేత వచ్చి మాట్లాడి ఎప్పుడైనా తక్కువ వస్తుంటాడు అనమాట, ఎక్కువ రాడు. అంటే మీరు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తారు? అంటే పాపకి ఏదైనా ప్రమాదం జరిగింది అనుకుంటున్నారా, లేకపోతే వేరే అనుమానాలు ఏమైనా? అంటే కొంతమంది కిడ్నాప్ చేసి ఉండొచ్చు ఎవరైనా అంటున్నారు. ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తారు? మేము ఎదిగామనుకోండి, పాప మిస్ అయిందంటే మాకు ఇప్పుడు అర్థం కావట్లేదండి. ఇప్పుడు పాప ఉంటే కంపల్సరీగా దొరుకుండును, ఎవరో కిడ్నాపే చేసి ఉంటారు ఒక అనుమానం మాలో బలపడింది అనమాట. ఇన్నాళ్ళు బట్టి అంత అలా లేదు. మరి అదే మేము అనుకుంటున్నాం అండి, పాప కిడ్నాప్ అవ్వచ్చు అని. ఇన్నాళ్ళు జంతువులు అయ్యి ఉండేయండి, అప్పుడు జంతువులు అయ్యి ఏమీ లేవు. కొండ సెలవులు అయ్యి ఉన్నాయి కానీ అవి అంత ఆ టైంకే 10-20 నిమిషాల రేపులో మా ఊళ్ళు కలిసేసుకున్నారండి. ఇలా పాప మిస్ అయింది, ఎవరో వచ్చి మా ఊరు అతను వచ్చి చెప్తే మా ఊరు వాళ్ళు వెళ్ళారు. ఒక 20 నిమిషాలు ఆ టైం పడుతుంది, అప్పటికి ఎవరో లేరండి అక్కడ. అంటే ఒకవేళ కొండ సెలవు అది అని అనుకుంటే అక్కడ ఇంచుమించులో ఆ ఊరు పంచాలు ఎక్కడ ఉంటుందండి, అంతా నిలికం ఎక్కడ ఏమీ లేదండి. మీరు అన్నట్టుగానే కొంతమంది కొండ చెలవ వల్ల ఏమైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అంటున్నారు. అదేవిధంగా కొండ చెలవలు తిరుగుతాయి అంటున్నారు. అదే క్రూర మృగాలు ఉండేవి అంటున్నారు కదా, ఇంతకుముందు ఎటువంటివి ఉండేవి? రేసులు అవి ఉండేయండి, అంటే పందులు అవి కొడేసి అవి ఉండి అంత ముందు ఉండేయండి. ఇప్పుడు అయితే చానాల నుంచి ఏం కనపడతలేదండి. అంత ముందు ఉండే కానీ ఇప్పుడు ఏం కనపడతలేదండి. అది కూడా ఉంటే కొండ సెలవు కాలం ఏమన్నా చేసినా అక్కడే ఉండిపోద్దండి. ఇంచుమించు 1-2 గంటలు ఉండిపోద్దండి. అది అంత ఎలా వెళ్ళిపోవడానికి అవ్వదు కదండి. ఆ డౌట్ కూడా లేదండి. కిడ్నాప్ అనే మాకు డౌట్ ఉంది. మీ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆ పాప ఫినిషింగ్ దగ్గరికి వచ్చినప్పుడు చూశారు. ఆ సమయంలో కుక్క ఉండడం వల్ల అది మొరగడం వల్ల భయపడి వెళ్ళిపోయారు అన్నారు. ఎవరండి ఆ వ్యక్తి? ఎవరు మీదేమైనా మాట్లాడడం జరిగిందా, లేకపోతే గ్రామస్తులతో మాట్లాడారు ఆ వ్యక్తి? మా ఊరు అతనండి, అంటే కొంచెం అమాయకత్వం ఉంటాడండి. ఇలా వచ్చి మా కుర్రోళ్ళతో చెప్తే మా కుర్రోళ్ళు కూడా వెళ్ళారండి. వెంటనే ఒక 20 నిమిషాలు ఎంత అక్కడి నుంచి రావడం, వీళ్ళతో చెప్పడం, వీళ్ళు వెళ్ళడం కూడా జరిగిందన్నమాట. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిన తర్వాత ఆ కుర్రోడు ఫోన్ చేశారట, మా వాళ్ళు కూడా అడిగారట. అడిగితే పాప ఇక్కడ ఏముందంటే, లేదు మీ పాప ఇక్కడ ఎక్కడో వచ్చిందట అని ఏదో చెప్పారటండి. ఏం తెలియదు మరి. ఇది ఏదైతే తోట ఉందో ఇందులో అంటే చాలా సుమారుగా 100ల్లో మామిడి చెట్లు, అటు జీడి చెట్లు కూడా ఉన్నాయి. ఈ తోటలో చాలామంది పని నిమిత్తం అయితే ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. ఈ సమయంలోనే అంటే ఈ తోటను వెంబడే ఒక వ్యక్తి వెళ్తుండగా అయితే పాప అవతల వైపు ఏదైతే కంచి ఉందో ఒకసారి చూపించండి. కంచి ఏదైతే ఉందో ఈ కంచికి ఇవతల వైపు ఒక వ్యక్తి సైకిల్ మీదుగా వెళ్తుండగా పాప అటు కుక్క పిల్ల కూడా అవతల వైపు అయితే కనిపించిందని చెప్తున్నారు. వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళే సమయంలో కుక్క అయితే అరవడంతో అతను భయపడి అయితే వెళ్ళిపోయామని చెప్తున్నారు. చూసుకోవచ్చు, అంటే ఇదంతా కూడా కొంచెం ప్రమాదకరమైన ప్రదేశం అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు చాలా భారీ, ఒక్కొక్క పుట్ట కూడా సుమారుగా 7 అడుగులు ఎత్తు వరకు కూడా ఉండొచ్చు. భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ పుట్టల కారణం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా ఒక భయాందోళన కలిగిస్తున్నాయి.